గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యోయో గడు వింటుండగా ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ. అయ్యో అలా నీరసంగా కాదు, చాలా ఫీల్ తో, కొంచెం డీప్ గా, కొంచెం ఎనర్జీ. ఓకే లైక్ వద్దు. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను చూసాకే ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని తెలిసింది. సారీ బ్రదర్. ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు, డాడీ పిలుస్తున్నారు, పద. ఐ హెల్ప్ యూ పద్దు. పద్దు. నందు అదిగోరా ఆ అమ్మాయి నా కాబోయే కోడలు. పిల్ల బాగుందిరా. అవును, ఆ పిల్ల పక్కనుంది ఎవడరా? పదూస్ బాయ్ ఫ్రెండ్ అంకుల్. అదేంట్రా బాయ్ ఫ్రెండ్ అంటాడు? మరి అదే కాలం మారిపోయింది కదా, ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్. ఏంటో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎంత బాగున్నాడు. నువ్వు ఇట్లా రాజ్యం, నువ్వు పడిపో. అదా ఎరా ఏకంగా మీ అబ్బాయికి ఒకేసారి పెళ్లి జరిపిస్తే పోలా, మళ్ళీ మళ్ళీ రాకుండా. నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడి నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని. అయితే వీడు ఖచ్చితంగా రాజకీయాల్లో పనికొస్తాడు రా అబ్బాయి. ఏం చేస్తున్నావు నందు? మీ బావ తోలు తీద్దామని. అదే మీ బావ కోసం మామిడి పండు తోలు తీస్తున్నా పద్దు. నువ్వు తోలు నమ్మలేవా బావా? నీ పళ్ళు అంతవేకా? నో, ఆ తోలు మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్, ఈ పొల్యూషన్, ఇట్స్ నాట్ హైజీనిక్, యు నో. ఇదిగో టిష్యూ పేపర్లు బాత్రూమ్ లో తుడుచుకోవడానికి. థ్యాంక్స్. ఎకానమీ సైజ్ లేవా? తుడుచుకోవడానికి ఏదో అట్లా. వెరీ హైజీనిక్. వాట్? అయ్యో ఎంత రక్తం! రాంబాబు బ్యాండేజ్ తీసుకురా. నువ్వు తోలు తీయడం ఎందుకు? వేలు కట్ చేసుకోవడం ఎందుకు? చాలా నొప్పిగా ఉందా నందు? నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు. అవునా? నొప్పి తగ్గిందా? బాయ్ ఫ్రెండ్ వేలు తెగితేనే ఇంత రియాక్ట్ అవుతుంది, కట్టుకోబోయేడు వేలు తెగితే ఇంకేవుతుందో. కంగారు పడుతుంది. చా పదు పదు పదు, వేలు తెగింది, వేలు తెగింది. పద్దు ఉండు నందు. అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే. ఉండు ఉండు ఉండు. హలో డాక్టర్ అంకులా? నేనే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ వడియాలా? నాకు చాలా ఇష్టం అంకుల్. అయ్యో మర్చిపోయాను, మా బావకి వేలు తగిందట. ఏం చేయాలి? అంతేనా? సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ అంకుల్. బాయ్. టెన్షన్ పడకు బావా, ఏం కాదు. కొంచెం సున్నం పెడితే ఓకే అట. నందు పద నందు. సున్నం సరిపోతా? పద మన రూమ్కి వెళ్దాం. సో స్వీట్. యూట్యూబ్. బావా వేలు తెగింది కదా, అన్నం నేను తినిపించినా? సున్నం పెట్టే వాళ్ళని కాదు, అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి. నందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు. ఇట్టే గుర్తుపట్టినా. అరే సేమ్ టు సేమ్ డిట్టో ఫోటో లెక్కనే ఉన్నాడు. నెగిటివ్ ఒకరిదే, ప్రింట్ డెవలప్మెంట్ వేరొకరిదే. అంటే పద్దుని ప్రేమిస్తున్నావని నేను చెప్పనప్పుడే చెప్పుంటే. మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం, చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాళ్ళ బావ మనసు మారి సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్. 25 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు. నా కొడుకు అదే పోలిక రావాలా? నీ కథకేమైందన్నా? నీ ప్రేమ సత్యమైంది, అదే గెలిచిందిగా. నీ విషయంలో మాత్రం ఊరుకోను, నీ ప్రేమను గెలిపించి తీరుతాను. నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు. అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి. బా ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ. డాక్టర్ బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టలేదా?
ఓ మీరా? ఆహా. మీ ఆవిడకి అభాషణ అయింది కదూ? ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ మా ఆవిడ కాదు, నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు అమ్మాయి బానే ఉంది. ఓకే వస్తానండి. సరే. రమేష్ నన్ను హాస్పిటల్ దగ్గర వచ్చాను. నందు నందు పద్దుకి అబార్షన్ కూడా అయిపోయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఎలా ఏంటండి ఎలా? మీరు కూడా మరీను చిన్నపిల్లలాగా. అదే ఏ పొజిషన్ ఏ పరిస్థితిలో జరిగింది? వర్షం కురిసిన రాత్రి పద్దు వాళ్ళ ఇంట్లో గొడుగు లేదు పాపం. గొడుగంటే గొడుగండి, మీరు ట్రోల్ కట్ చేస్తే నేను చెప్పను. పద్దు గొడుగు కోసం పైకి వచ్చింది. అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా బలహీన క్షణంలో పద్దు పిసినారితను ఎంత పని చేసిందా? గొడుగు కొనుక్కోవచ్చుగా. ఇదంతా విధి ఆడిచ్చిన వింతలాటకం. మనం పైవాడి చేతుల్లో కీలుబొమ్మలం. మీకెలా తెలుసు? మేము తెలిసిన వాళ్ళు చూస్తామమ్మా. తాగి చాలు పద. There's no privacy there, Patu. మీ అమ్మ మీ చెల్లి ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తారు. ఏం మాట్లాడాలి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నిన్ను చేసుకోబోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందుగాడు తెలియడం ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. బాధగా ఉందా బావా? ఇగో అంత బాధగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అక్క లాంటి అమాయకురాల్ని వర్జిన్ని చేసుకోవచ్చు కదా. మీ అక్క సంగతి వదిలేయ్. ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ అబార్షన్ గురించి. బావా అది నువ్వు అబార్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా. పద్దు బై నౌ యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్. మజిలీడాడు 100 రూపాయలు చేయి. 100 ఎందుకు? నందు అలాగే ఇస్తాడు. ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని వీడు అనుమానం. ఇండియా What did he mean by that? What did he mean by that? He means నీకన్నా నాకు నందే పెద్ద జోడి అని. Enough! I can't take it anymore. ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళే ఫైనల్. ఎలా చేసుకోవాలందు? ఎలా? నా వల్ల కాదు, నా వల్ల కాదు. పద్దు నువ్వేంటి ఈ టైంలో? ఏమైంది? తెల్లారితే నా పెళ్ళి. అవును, అయితే
ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ దగ్గర కాసేపు ఏడవచ్చా? చిన్నప్పుడు ఏడుస్తుంటే నాన్నొచ్చి తల మీద చేసి ఊరుకోరా కన్నా నువ్వు కోరుకుంటే జరుగుతుందని ఓదార్చి ఊరుకోరా పద్దు, నువ్వు కోరుకుందే జరుగుతుంది. ఎందుకో తెలీదు, నీ దగ్గర ఏడవాలనిపించింది. పద్దు, ఐమ్ సారీ, నేను పెళ్లి చేసుకోలేను. అసలు ఏం జరిగింది? నో, నాకేం చెప్పక్కర్లేదు, నేనంతా చూశాను. పద్దు, నీ ఫిజికల్ రిలేషన్స్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. కానీ నువ్వు ఒక మనిషికి ఇంత ఎమోషనల్ గా దగ్గరయ్యావని తెలిసాక కూడా ఐ కాంట్ మ్యారీ యు. ప్లీజ్ forgive me. బావా, పర్లేదు సీత, ఏడు. అదేం లేదు బావా. ఏ, నీకు నా ముందు ఏడవాలని లేదా? సీత, ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను. నేను బాధ పెట్టిన వాళ్ళే నా ముందు ఏడవలేకపోతే ఎలా? ఏడు సీత, ఏడవాలి, నా ముందే ఏడవాలి. రేపే మన ఎంగేజ్మెంట్. మొత్తానికి మన ప్రమేయం లేకుండా భగవంతుడు అన్ని కరెక్ట్ సెట్ చేశాడు. ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఆడపిల్ల తండ్రిగా మారి నా చేతికి చిక్కావు. అయితే నేను ఈ రోజు నుండి ఒక్క ఆడపిల్ల తండ్రిని కాదురా, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలే. అంత ఆవేశం వద్దు, అపార్థం చేసుకుంటా. మిమ్మల్ని కాదు పంతులు గారు కానివ్వండి. ముహూర్తానికి సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ 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 పద్దు, చెప్పచ్చు కదా. నిన్న నువ్వు విస్తరాకులు తెచ్చావు కదా, అప్పుడు కరెక్ట్ గా 24 రూపాయల చిల్లర తక్కువ ఇచ్చావు. అదే లెక్క చూస్తున్నా. ఇంకేదో రొమాంటిక్ ఆలోచిస్తున్నావు అనుకున్నా. ఏం చెప్తాననుకున్నావు? చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. ఆపరేషన్ కి డోనర్ ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బద్దకించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై, నువ్వు ఇలా తయారై మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్యా. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా. ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తిళ్ళుంటాడు రా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. సీరియస్ గా ఉంది, నేను తీసుకురామన్నాడు. ఏ హాస్పిటల్?
వచ్చినావా నందు? జంగయ్య, నీ కళ్ళు గుండె నాకు ఇస్తావు కదా? అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతుకా. నా కొడుకు భరత్, అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. జంగయ్య, వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి. నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి, అందరినీ ప్రేమించే నీ గుండెతో. వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. జంగయ్య, ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు, మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు, కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. మనిషి మీద ఉన్న నమ్మకం, మానవత్వం మీద ఉన్న విశ్వాసం. కొంచెం పంచవయా, నువ్వందరి బంధువయా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.